నాగార్జున గారు, ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ మరణానికి దానిపైన ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంటే నిజంగా అది హత్య, ఆత్మహత్య, దీని వెనుక ఎవరన్నా ఉన్నారా, ఆయనే సూసైడ్ చేసుకున్నారా, ఈ ఒకవేళ చేసుకుంటే కారణాలేంటి, వీటిపైన దృష్టి పెట్టాల్సిన పోలీసులు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అయినటువంటి వెంకటరెడ్డి గారిని అరెస్ట్ చేశారు. చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే ఆ కేసుకి వెంకటరెడ్డి అరెస్ట్కి అసలు ఏం సంబంధం? సార్, ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి మా సోదరిమణికి, అదేవిధంగా అడ్వకేట్ గారికి, సాక్షి టీవీ ప్రేక్షకులకి అందరికీ నమస్కారాలండి. సరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులపైన, ఇప్పుడు వెంకటరెడ్డి గారి పైన జరుగుతున్నటువంటి కేసులు చూస్తే ఒక సందర్భాన్ని మీకు తెలియజేయాల్సి అనుకుంటున్నా. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి ఈ రోజుకి 532 రోజులు. ఈ 532 రోజుల్లో 793 మంది మీద కేసులు పెట్టారు సార్. ఓకే, 793 మంది అంటే ప్రతిరోజు ఎయిదర్ కేసు అన్నా పెడుతున్నారు, లేకపోతే ఎవరన్నా రిమాండ్ అన్నా పంపిస్తున్నారు. ఓకే, 397 మందిని రిమాండ్కి పంపించారు, జైలుకి పంపించారు. వీళ్ళందరినీ 793 మంది అందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ వాళ్ళు సొంత కుటుంబ సభ్యులుగానే కూర్చొని వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చి వాళ్ళందరినీ రిమాండ్ రిపోర్ట్లు వచ్చినా కానీ, పీటీ వారెంట్లు వచ్చినా కానీ లీగల్ సెల్ అవిశ్రాంతంగా కృషి చేస్తుంది. నిజంగా మా లీగల్ సెల్ సభ్యులకి ముందుగా వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అసలు మీరు చూస్తే వర్రా రవీంద్ర 26 కేసులు, ఇంటూరు రవికిరణ్ 19 కేసులు, హరీశ్వర్ రెడ్డి 19, బోడి వెంకటేష్ 17, కృష్ణమురళి గారు 16, రాకేష్ గాంధీ 16, సజ్జల భార్గవ రెడ్డి రామకృష్ణారెడ్డి గారు వాళ్ళ అబ్బాయి పైన 16 కేసులు, వీరారెడ్డి పైన ఒక 11 కేసులు, శ్రీరెడ్డి గారి పైన 11 కేసులు, కల్లం హరికృష్ణారెడ్డి గారి మీద 11 కేసులు. ఈ చూడండి నెంబర్లో. కాబట్టి ఇదే విధమైనటువంటి పద్ధతుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని హింసించాలనే ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వాన్ని ఫ్యాక్టరీ ఆఫ్ ఫాల్స్ కేసెస్ అని అనొచ్చు. సార్, ఏం సార్, ప్రతిరోజు ఒకరిని జైలుకు పంపిస్తున్నారు, ఒకరి మీద కేసు బుక్ చేస్తున్నారు సార్. అంటే పర్ డే 1.5 మంది మీద కేసులు బుక్ చేస్తున్నారు, 1.5 కేసెస్ పర్ డే. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వ్యవహారం. సార్, వాయిస్ వినపడుతుందా సార్? క్లియర్ నాగార్జున గారు. సో ఇప్పుడు ఈ సతీష్ కుమార్ గారికి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం చెప్తాం. సతీష్ కుమార్ గారి మరణం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చేస్తున్నటువంటి ఆరోపణ ఏంటి? సతీష్ కుమార్ గారు దొంగతనం చేసేటువంటి రవికుమార్ అనేటువంటి ఒక గుమస్తాను పట్టుకున్నారు. ఈ గుమస్తాతో రాజీ చేసుకున్నారు. రాజీ చేసుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు సతీష్ కుమార్ని ఒత్తిడి చేశారు. ఓకే, ఒత్తిడి చేసి అతను ఏదో చెప్పకూడని పేర్లు చెబుతారు కాబట్టి అతను నోరు తెరవకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఆయన్ని చంపేశారు అనేది తెలుగుదేశం పార్టీ వాదన. అంతేనా? అంతే, కరెక్ట్. సో ఇందులో వాస్తవం ఎంతో ఒకసారి ఆలోచిద్దాం సార్. ఇది వై సతీష్ కుమార్ గారు అంటే చనిపోయిన వ్యక్తి, అంటే ఆత్మహత్య చేసుకున్నారా లేకపోతే చంపివేయబడ్డారో కోర్టు గారు, న్యాయస్థానాలు గారు తీర్చాలి. ఆ వై సతీష్ కుమార్ గారు తన స్వహస్తాలతో హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినటువంటి కౌంటర్ పిటిషను, ఈ కౌంటర్ పిటిషన్కి ఆయనే సంతకం పెట్టారు. వై సతీష్ కుమార్ సన్ ఆఫ్ బ్రహ్మయ్య, ఏజ్డ్ 35, ఆక్యుపేషన్ రెవెన్యూ రిజర్వే ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఆర్పిఆర్ రైల్వేస్. ఆయనే వెరిఫికేషన్ చేస్తూ అటెస్ట్ చేసినటువంటి, ఆయనే సంతకం పెట్టినటువంటి పిటిషను. ఈ పిటిషన్లో సతీష్ కుమార్ గారు ఏం చెప్పారో ఈరోజు మీకు తెలియజేస్తా. సతీష్ కుమార్ గారు ఏం చెప్పారంటే ఈ పిటిషన్లో, ఐ రెస్పెక్ట్ఫుల్లీ సబ్మిట్ దట్, నేను కాంపౌండబుల్ అఫెన్స్ అనేది అతను దొంగతనం చేస్తే నా పైన ఎటువంటి ఒత్తిడి లేకుండా, నా పైన ఎవరు ఏ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, కేవలం సిఆర్పిసి సెక్షన్ 320 ప్రకారం నాకు సంబంధించినటువంటి గుడ్ విల్తో, ఒక గుడ్ కాజ్తో
టీటీడీకి సంబంధించినటువంటి వ్యవహారాల యొక్క ఉన్నతి కోసం కేవలం నాకు నేనుగా అతనితో రాజీ చేకూరాను అని ఆయన ఇచ్చినటువంటి అఫిడవిట్ కాపీ ఇది. ద ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ 379/380 అనే దాని ప్రకారం నేను ఆయనతో రాజీ చేసుకున్నది కేవలం కాంపౌండబుల్ అఫెన్స్ కాబట్టి నాకున్నటువంటి ఆఫీసర్ యొక్క హక్కుల మేరకు సిఆర్పిసి ఐపీసీ సెక్షన్స్ ప్రకారం నేను ఆయనతో రాజీ చేసుకున్నా. దీనిపైన ఎవరి ఒత్తిడి లేదు. అసలు నేను రాజీ చేసుకోవడానికి టీటీడీ బోర్డు రిజల్యూషన్ కానీ టీటీడీకి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ వాళ్ళు ఇచ్చేటువంటి పర్మిషన్ కానీ నాకు అవసరం లేదు అని తన స్వహస్తాలతో కోర్టులో సతీష్ కుమార్ గారు ఇచ్చినటువంటి అఫిడవిట్ ఇది, కౌంటర్ అఫిడవిట్ ఇది. దీనిపైన ఈయన ఈ అఫిడవిట్ మొన్న అక్టోబర్లో పెట్టాడు. అక్టోబర్లో ఈయన అఫిడవిట్ పెట్టిన తర్వాత అనుమానాస్పదంగా సతీష్ కుమార్ అనే వ్యక్తి చనిపోయాడు. ఒకవేళ ఆయన ఆత్మహత్య చేసుకొని ఉండుంటే దీన్నే డయింగ్ డిక్లరేషన్ గా ప్రకటించాలి. ఒకవేళ ఆయన హత్య గావించబడితే ఈ పిటిషన్ వేయడం పట్ల ఎవరైతే ఇబ్బందులు గురి చేస్తారో వారే చంపారని ఫీల్ అవ్వాలి. సో ఈ పిటిషన్ వేయడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమైనా ఇబ్బంది జరుగుతుందా సార్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఈ కేసును తవ్వుతున్నారే, ఈ కేసును తవ్వుతున్న వాళ్ళకి ఇబ్బంది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి ఇబ్బంది జరగకుండా దాంతో పాటు ఆయన ఏం చెప్తున్నారు చూడండి. The parties only has to make an allegation and the writ petition itself says that it totally baseless, illegal and it has to be dismissed with cause అని సతీష్ కుమార్ ఇచ్చినటువంటి అఫిడవిట్. దాంతో పాటు ఆయన ఏం చెప్తున్నాడు చూడండి. The entire petition అంటే ఆయన మీద వేసినటువంటి పిటిషన్, the entire petition on face of it imaginary, ఊహాతీతమైనటువంటి పిటిషను, నా మీద ఆరోపణలు ఊహాతీతమైనవి. ఇట్ హ్యావ్ బీన్ ఫిల్డ్ విత్ అల్టీరియర్ మోటివ్స్, ఒక హిడెన్ ఎజెండాతో నా మీద ఆరోపణలు చేస్తున్నారని చనిపోయినటువంటి సతీష్ కుమార్ గారు హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో writ పిటిషన్ నెంబర్ 1294/2025లో ఆయన వేసినటువంటి పిటిషను. ఇది ఎప్పుడు వేశారు సార్? అక్టోబర్ 24, 27వ తేదీ. అక్టోబర్ 24. ఈ పిటిషన్ వేసినటువంటి నెల రోజులు తిరక్క ముందే అతను అనుమానాస్పద రీతిలో ఆయన చనిపోవడానికి గల కారణం ఏంటి? ఇది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు లేదా అప్పుడున్నటువంటి టీటీడీ బోర్డు సభ్యులు, అప్పుడున్నటువంటి టీటీడీ బోర్డు ఈఓ, అప్పుడున్నటువంటి టీటీడీ బోర్డు చైర్మన్ నన్ను ఏ విధంగా కూడా నన్ను ఒత్తిడికి గురి చేయలేదు. వారి యొక్క ఎటువంటి ఆదేశాలు లేకుండా కేవలం నాకు దఖలపడ్డ అధికారాలతో మాత్రమే నేను రాజీ చేసుకున్నానని సతీష్ కుమార్ గారు ఇచ్చినటువంటి అఫిడవిట్. ఈ అఫిడవిట్ వీరు వేసిన తర్వాత ఇతను అనుమానాస్పద మృతిలో చనిపోవడానికి గల కారణాలేంటో వీటిపైన ఈ అనుమానాలపైన వీరు చెప్పినటువంటి కాదు సార్, వీరు చెప్పినటువంటి ఒక్క నిమిషం సార్ వీటిని సతీష్ కుమార్ గారు చేసినటువంటి దీన్ని కూడా టీటీడీఓ అనిల్ కుమార్ సింగల్ గారు ఆయన వేసినటువంటి అఫిడవిట్. అనిల్ కుమార్ సింగల్ ఐఏఎస్ సన్ ఆఫ్ కేఎల్ సింగల్ ఏజ్డ్ 54 years. ఈయన ఎప్పుడు వేశాడు? సేమ్ అక్టోబర్ 24, 10/24/2025 ఆయన అఫిడవిట్ లో ఆయన కూడా ఏం చెప్తారంటే The accused without any permission or authorization from respondent number 2 or the TTD board, no prior approval or instruction from TTD management. వారు కూడా ఇదే చెప్పారు. ఇప్పుడు ఉన్నటువంటి అనిల్ సింఘాల్ కూడా రాజీ చేయడానికి టీటీడీ బోర్డు యాజమాన్యం కానీ లేకపోతే టీటీడీ బోర్డు యొక్క తీర్మానం కానీ ఏమీ లేదని అనిల్ సింఘాల్ గౌడ్ కూడా ఇచ్చినటువంటి అఫిడవిట్. ఇద్దరు అఫిడవిట్ల ద్వారా జరుగుతుంది ఏంటంటే
ఆ రాజీ కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులది కానీ అప్పుడు ఉన్నటువంటి టీటీడీ బోర్డులకు సంబంధించిన వారి ప్రమేయం లేదని, ఇది జరిగిన తరువాత 30 రోజుల్లోనే ఒక ప్రభుత్వ ఉన్నతాధికారి బీసీ అధికారి అనుమానాస్పద మృతిలో చనిపోతుంటే దానికి సంబంధించినటువంటి వాళ్ళు కారణాలు ఏవాలో ఖచ్చితంగా హైకోర్టు న్యాయస్థానం తెలియాలి. ప్రజలందరూ దీని గురించి ఆలోచించండి. దీని వెనకాల ఎవరున్నారు ఏంటో అనేది మీ విజ్ఞతకి మీకున్నటువంటి తెలివితేటలకే వదిలేస్తున్నాం.